తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. డిఎస్సి అవకతవకలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థుల సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సమస్యలపై వైసీపీ విద్యార్థి విభాగం ఉద్యమానికి సిద్ధమవుతోందని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తరపున, యువత తరపున ఉద్యమాలు చేస్తామనో, లేకపోతే ఏదో ఒక ధర్నానో, లేకపోతే కలెక్టరేట్ దగ్గర ఏదో కార్యక్రమం పెట్టినప్పుడో అప్పుడు ఊరికినే నామమాత్రంగా ఏదో చేసామని అనిపించుకోవడానికి 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈవేళ మొత్తంగా ఈ ప్రభుత్వంలో దాదాపుగా 9,000 కోట్లు పైబడి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. రియంబర్స్మెంట్ డబ్బులు పడక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. చదువు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్ల పట్ల, ఆ సర్టిఫికెట్లు రాని కారణంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు లేని కారణంగా కాల్ లెటర్లు ఇవ్వట్ల. ఆ కారణంగా రాష్ట్రంలో వందల మంది, వేల మంది విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యావత్ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి గొప్ప సంక్షేమ పథకాలను ఆ వేళ ప్రజలకు అందించాలి అని తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలని దగ్గర నుంచి గమనించి చెలించినటువంటి హృదయంతో ఏదో చెయ్యాలి, గొప్పగా ఉండాలి, పేదవాడి జీవితాల్లో మార్పులు రావాలి అని ఆలోచన చేశారు. ఇవాళ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ లాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి వాటిలో ఒకానొక ఆదర్శవంతమైనటువంటి పథకం కింద భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మనం కూడా అమలు చేయాలి. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక్కరైనా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే, ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయితే వాళ్ళ తలరాతలు మారతాయి, ఆర్థిక స్థితిగతులు మారతాయని